హాయ్ అండి. ఈరోజు వీడియోలో కబ్ అంటే ఎప్పుడు దీని గురించి తెలుసుకుందాం. आज का वीडियो में कब का बारे में जानेंगे. तुम कब उठते हो. तुम నీవు కబ్ ఎప్పుడు ఉఠ్తే హో లేస్తావు లేదా నిద్ర లేస్తావు. నువ్వు ఎప్పుడు నిద్ర లేస్తావు అన్నా లేదా నువ్వు ఎప్పుడు లేస్తావు అన్నా తుమ్ కబ్ ఉఠ్తే హో అని చెప్పాలి. ముజే కబ్ ఉఠనా చాహియే. ముజే నేను కబ్ ఎప్పుడు ఉఠనా చాహియే లేవాలి. ముజే కబ్ ఉఠనా చాహియే నేను ఎప్పుడు లేవాలి. కబ్ ఉఠే తో అచ్చా. కబ్ ఎప్పుడు ఉఠే తో లేస్తే. అచ్చా అంటే మంచి. కబ్ ఉఠే తో అచ్చా ఎప్పుడు లేస్తే మంచిది. కబ్ గయా తో అచ్చా ఎప్పుడు వెళ్తే మంచిది. గయా అంటే వెళ్ళడం. కబ్ గయా తో జానా అనడం వెళ్ళడమే కానీ కబ్ గయా తో అచ్చా ఎప్పుడు వెళ్తే మంచిది. తుమ్ కబ్ ఆओगे. తుమ్ కబ్ ఆओगे అంటే నీవు ఎప్పుడు వస్తావు. తుమ్ నీవు కబ్ ఎప్పుడు ఆओगे నీవు ఎప్పుడు వస్తావు. అదే మర్యాదపూర్వకంగా చెప్పాలంటే అబ్ కబ్ ఆయేగే అని చెప్పాలి. అబ్ కబ్ ఆయేంగే అని చెప్పాలి. అప్ అంటే మీరు అని, తుమ్ అంటే నీవు అని. ఎక్కువ శాతం తుమ్ కంటే అప్ అని వాడడమే మంచిది. అప్ అని వాడినప్పుడు కబ్ ఆయేంగే అనాలి, ఆవోగే అని అనకూడదు. ఆవోగే అంటే అమరీపూర్వకంగా అంటే మన ఫ్రెండ్స్ కానీ లేదా మనకన్నా చిన్నవాళ్ళని కానీ నీవు ఎప్పుడు వస్తావు అని అన్నప్పుడు తుమ్ కబ్ ఆవోగే అనేసి అనొచ్చు. కానీ మనకన్నా పెద్దవాళ్ళని కొద్దిగా ఏజ్లో పెద్దవాళ్ళని లేదంటే ఇప్పుడు ఉద్యోగం చేసేటప్పుడు బాసులాళ్ళు ఉంటారు కదా, అంటే మనకంట పెద్ద ఆఫీసర్లు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా అప్ అనే పదం వాడాలి. అప్ కబ్ జాయేంగే అంటే వెళ్తావు లేదా ఆయేంగే అలా అనమాట. తర్వాత మే కబ్ ఆవుంగా. మే నేను, కబ్ ఎప్పుడు, ఆవుంగా అంటే వస్తాను, నేను ఎప్పుడు వస్తాను. మే కబ్ ఆవుంగా. మే కబ్ ఆవుంగా. తర్వాత అప్కే బేటీకి షాదీ కబ్ హై. అప్కే బేటీ అంటే నీ యొక్క కూతురు లేదా నీ కూతురు. అప్కే బేటీ అంటే నీ కూతురు. షాదీ అంటే పెళ్ళి. షాదీ అప్కే బేటీకి షాదీ కబ్ హై. కబ్ అంటే ఎప్పుడు, నీ కూతురు పెళ్ళి ఎప్పుడు, లేదంటే నీ కుమార్తె పెళ్ళి ఎప్పుడు, లేదా నీ అమ్మాయి పెళ్ళి ఎప్పుడు, ఇట్లా. తర్వాత మే మేరా ఘర్కో కబ్ జాऊंगा. నేను నా ఇంటికి ఎప్పుడు వెళ్తాను. మే మేరా ఘర్కో కబ్ జాऊंगा. మే అంటే నేను, మేరా ఘర్ నా ఇల్లు, ఘర్ అంటే ఇల్లు, మేరా ఘర్ అంటే నా ఇల్లు. ఘర్కో కబ్ ఎప్పుడు, జాऊंगा వెళ్తాను. తర్వాత మే యహ్ కామ్ కబ్ శురూ కర్ సక్తా హూ. మే యహ్ కామ్ కబ్ శురూ కర్ సక్తా హూ. యహ్ అంటే ఇది, ఈ, ఈమె, ఇతడు అని కదా వస్తుంది. మే అంటే నేను, యహ్ కామ్ యహ్ అంటే ఇది, ఈ అని అంటే ఈ, కామ్ అంటే పని. పనిని ఇది పని, ఈ పని, ఈ పని అంటాం కానీ ఇది పని ఇతడు పని అనం కదా, కాబట్టి ఈ పని. ఈ పని అంటే యహ్ కామ్. కబ్ కబ్ అంటే ఎప్పుడు. శురు అంటే మొదలు పెట్టడం. శురు కర్ సక్తా హూ మొదలు పెడతాను, ప్రారంభించగలను, మొదలు పెట్టగలను. నేను ఈ పనిని ఎప్పుడు ప్రారంభించగలను అంటే నేను ఈ పనిని ఎప్పుడు మొదలు పెట్టగలను. మే యహ్ కామ్ కబ్ శురూ కర్ సక్తా హూ. తర్వాత అప్ కార్యాలయ్ లేదా దఫ్తర్ కో కబ్ జాయేంగే. అప్ అంటే మీరు లేదా తమరు. కార్యాలయం అన్నా దఫ్తర్ అన్నా రెండు ఒకటే. కార్యాలయం అన్నా దఫ్తర్ అన్నా ఆఫీస్ అని అర్థం వస్తుంది. కార్యాలయం తెలుగులో కార్యాలయం, ఇంగ్లీష్లో ఆఫీస్. ఓకే. అప్ కార్యాలయం లేదా దఫ్తర్ కో కబ్ జాయేంగే ఎప్పుడు వెళ్తావు. కబ్ జాయేంగే వెళ్తావు. నీవు ఆఫీస్కి ఎప్పుడు వెళ్తావు లేదా నువ్వు కార్యాలయానికి ఎప్పుడు వెళ్తావు. సారీ నువ్వు కాదు, మీరు. అప్ అంటే మీరు కదా. అప్ కార్యాలయ ఆ దఫ్తర్కు కబ్ జాయేంగే మీరు కార్యాలయానికి ఎప్పుడు వెళ్తారు. తర్వాత హమ్ కబ్ జాయేంగే. హమ్ అంటే మనము లేదా మేము, మనము కదా. హమ్ కబ్ జాయేంగే మనం ఎప్పుడు వెళ్తాం. మనం ఎప్పుడు వెళ్తాం. కబ్ జాయేంగే ఎప్పుడు వెళ్తాం. హమ్ కబ్ ఖానా ఖాయేంగే. హమ్ అంటే మనము,
కబ్ ఎప్పుడు, ఖానా ఖాయేంగే భోజనం చేద్దాం, హమ్ కబ్ ఖానా ఖాయేంగే. హమ్ అంటే నేను, కబ్ అంటే ఎప్పుడు, హమ్ కబ్ ఖానా అంటే భోజనం లేదా తిండి, ఖాయేంగే ఖాయేంగే అంటే చేయడం, ఖాయేంగే హమ్ కబ్ ఖానా ఖాయేంగే మనం ఎప్పుడు భోజనం చేద్దాం. తర్వాత హమ్ ఉధర్ కబ్ పహుంచేంగే. హమ్ అంటే నేను, మేము లేదా మనము, హమ్ మేము లేదా మనము, కబ్ ఎప్పుడు, ఉదర్ అక్కడ, ఉదర్ అంటే అక్కడ, పహుంచేంగే అంటే చేరుకోవడం, మనం ఎప్పుడు అక్కడికి చేరుకుంటాం. హమ్ కబ్ ఉదర్ పహుంచేంగే, పహుంచేంగే అంటే మనం ఎప్పుడు అక్కడికి చేరుకుంటాం. ఉష్నే కబ్ కియా, ఉష్నే కబ్ కియా అతను ఎప్పుడు చేశాడు, ఉష్నే అతను, ఉష్నే అతను, కబ్ కియా ఎప్పుడు చేశాడు, కియా అంటే చేయడం కదా, కర్ణ, కబ్ కియా చేశాడు. వహ్ కబ్ హోగా, వహ్ అది, కబ్ వహ్ అంటే అది, ఆమె, అతడు కదా, ఇక్కడ అది ఎప్పుడు జరిగింది అన్నప్పుడు అది అని వాడతాం, ఆమె అతడు అని వాడం కదా, అతడు ఎప్పుడు జరిగిందంట బట్టి, కాబట్టి వహ్ కబ్ హోగా అది ఎప్పుడు జరిగింది, కబ్ అంటే ఎప్పుడు, హోగా జరుగుతుంది, సారీ కబ్ హోగా అంటే జరుగుతుంది, అది ఎప్పుడు జరుగుతుంది. చుట్టూ కా దిన్ కబ్ హై, చుట్టూ కా దిన్ అంటే చుట్టి అంటే ఏంటి, సెలవు, చుట్టూ కా దిన్ సెలవు రోజు, కబ్ హై ఎప్పుడు, సెలవు రోజు ఎప్పుడు. ఓకే అండి, ఈ వీడియోలో ఇంతే. వీడియో నచ్చినట్లయితే కొద్దిగా లైక్ చేయండి. మన వీడియోని మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియోని సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్ అనేది, దానివల్ల ఈ ఛానల్ యొక్క గ్రోత్ పెరుగుతుంది. ప్లీజ్ అండి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.